ఎట్టకేలకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఉన్న అనుమానాలు గాని అవి నివృత్తి చేస్తూ అన్నిటిని తెరదించుతూ పోలీసు వారు ఇవాళ ఆయన మరణానికి సంబంధించిన విషయాలు అన్ని వెల్లడించడం జరిగింది. అలానే గతంలో ఆయన ఈ ప్రయాణంలో భాగంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది ఒక 400-600 సీసీ కెమెరాలు అన్నిటినీ పరిశీలించాము. అలానే వాటిని అన్నిటినీ చూసి అక్కడ ఎక్కడెక్కడైతే ఆయన 3 చోట్ల దారిలో మద్యం కొనుగోలు చేశారు అనేది కూడా చెప్పడం జరిగింది. అలానే జగ్గపేట దగ్గర ఒక యాక్సిడెంట్ అవబోయి ఆయన దారి పక్కన పట్టము, ఇవన్నీ వాళ్ళు క్లియర్ గా విజువలైజ్ చేసి చూపించి ప్రెస్ మీట్ లో మొత్తం అనుమానాలు కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళకి నివృత్తి చేసే విధంగా క్లియర్ గా కేసుని క్లోజ్ అయ్యే విధంగా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి ముందు కొంతమంది పాస్టర్లు ఈ ఉదంతాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి అన్నట్టుగా దీని గురించి అనుమానాలు వ్యక్తం చేయటం, అలానే ఇది బలానా వాళ్ళు చేశారని కొందరు గురించి మాట్లాడటం కానీ, అలానే దీనివల్ల లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో అలాగా ఈ మతాల మధ్య చిచ్చు పెట్టేటట్టు ఈ రకంగా మాట్లాడటము, దాన్ని లబ్ధి పొందే విధంగా వాళ్ళు ప్రయత్నించటము, ఇవన్నీ మనం చూసాము ఇప్పటి వరకు. అయితే ఇవన్నీ వాళ్ళు నోటీసులు ఇచ్చి పోలీసు వారు ఎంక్వైరీలో భాగంగా వాళ్ళందరినీ పిలిచి మీ దగ్గర ఏమన్నా మీరు ఆరోపణ చేసిన విధంగా మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్సులు ఉన్నాయా, ఎవరి మీద అనుమానం ఉందా ఏంటి అని అడిగితే మాత్రం వీళ్ళు ఎవరు వెళ్ళింది లేదు, మాకేం లేదు, ఏదో మేము అన్నాం, మాకు అనిపించింది, మేము మాట్లాడాం తప్ప మా దగ్గర ఎటువంటి ఎవిడెన్సులు లేవు అని చెప్పడం జరిగింది. ఒక 15 మంది వరకు ఇట్లా వీళ్ళు పిలిచి ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది. అలానే ఈ కేసులో భాగంగా కనీసం ఒక 90 మందిని మేము విచారించాము అని ఐజీ అశోక్ కుమార్, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పటము, ఈ 90 మందిని విచారించి అదే వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అంటే ఈయన ఇక్కడ బయలుదేరిన దగ్గర నుంచి ఈయన మొత్తం జర్నీలో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ పీపుల్ని, వీళ్ళు వివిధ వర్గాల వ్యక్తుల్ని వివిధ ప్లేసుల్లో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయటం, అట్లానే పెట్రోల్ బంక్ కానీ, ఆయన మద్యం కొనుగోలు చేసిన షాపుల దగ్గర కానీ, మధ్యలో ఆయన పడిన తర్వాత అక్కడ ఆయనకి సాయంగా వెళ్ళబోయిన వ్యక్తులకు కానీ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయటము, అలానే వాళ్ళందరినీ వాంగ్మూలాలు తీసుకోవటము, స్టేట్మెంట్లన్నీ రికార్డు చేయటం, ఆయన బండి ఎలా ప్రమాదానికి గురైందని కూడా వీళ్ళు విశదీకరించి విపులంగా చెప్పడం జరిగింది. అయినా కానీ ఈరోజు వాళ్ళ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఇంకా అది అట్టా ఎందుకు జరిగింది, ఆ ఫేస్ మాస్క్ ఎందుకు తినకలేదు, ఫేస్ మాస్క్ మడత పెట్టి పక్కన ఎవడు పెట్టాడు, కళ్ళజోడు ఎవడు పెట్టాడు, లేకపోతే బండి మీదట్టా పడింది, ఇటువంటి కొన్ని ఇంకా అనుమానాలు రేపెచ్చినట్టు మాట్లాడటము, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. పోలీసు వారు ఇన్ని రోజులు ఎంక్వైరీ చేసి దాదాపుగా 18 రోజుల దగ్గర ఎంక్వైరీ, అంటే 15 రోజుల పైన వీళ్ళు ఎంక్వైరీలోనే ఉండటము. పోలీసు వారు ఎంక్వైరీ క్షుణ్ణంగా చేసిన తర్వాత దీన్ని బయట పెట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకు టైం తీసుకున్నారు, ఇటువంటి మాటలు మాట్లాడారు. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆయన బాడీలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంది అనేది కూడా ఇవాళ వెల్లడించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసు వారు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇక మీదట ఈ కేసు ఇక్కడితో మేము కంక్లూడ్ అయ్యాము కేసులో, కాబట్టి ఇక ముందు కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో అందరూ రకరకాలుగా అనుమానాలతో మాట్లాడటం కానీ, వేరే విధంగా రెచ్చగొట్టినట్టు మాట్లాడటం కానీ ఇవి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అనేది కూడా తెలియజేయడం జరిగింది. అయినా కానీ ఇవాళ రీసెంట్ గా మళ్ళీ కూడా కొంతమంది అలా మాట్లాడటం, దీన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని చూసిన ఒక తీవ్రంగా స్పందించిన ఒక పాస్టర్ అయితే ఇప్పుడు అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉండడం జరిగింది. ఇక మిగతా వాళ్ళు కూడా కొంత సంయమనం పాటించి ఈ ఇష్యూలో గనక మళ్ళీ ఇట్లా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ పూర్తయిన తర్వాత కూడా ఎవిడెన్స్లన్నీ చూపించిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఆ రకంగా మాట్లాడటం తగ్గించుకుంటే మంచిది. ఇక ఇది భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆరోపణలు వాటికి తావు లేకుండా పోలీసు వారు చాలా క్షుణ్ణంగా కేసుని పరిశీలించటం, ఎంక్వైరీ చేయటము, ఇన్ని రకాలుగా ఫారెన్సిక్ టెస్ట్ కు కూడా కొన్ని పంపించటము, ఇవన్నీ కూడా ఎవరైతే అనుమానాలు గతంలో ఈ పాస్టర్లు కానీ వీళ్ళు కొంతమంది ఏవేవైతే అనుమానాలు కనుక వాళ్ళు వెల్లడిచ్చారో వాటన్నీ నివృత్తి అయ్యే విధంగా వీళ్ళు
దాన్ని ఎంక్వైరీ చేయటము, ఆ కోణంలో కూడా వీళ్ళు ఎంక్వైరీ చేయటము, ఫోరెన్సిక్ ల్యాబ్‌కి కూడా వాళ్ళు కొన్ని కొన్ని శాంపిల్స్ పంపించటము, అక్కడి నుంచి రిపోర్టులు తీసుకోవటం, పోస్ట్‌మార్టం రిపోర్ట్ గాని, అక్కడ కంకర రాళ్ళున్నాయి. ఈయన స్పీడ్ 70 మీద ఉండటంతో 20 స్పీడ్‌తో ఉంటేనే కంకర రాళ్ళ మధ్యలో పోతే అవి స్కిడ్ అవుతుంది. అలానే ఈయన 70 స్పీడ్‌తో పోవటం వల్ల అది స్కిడ్ అవ్వడం. అక్కడ అంతకుముందే రోడ్ రిపేర్‌లో భాగంగా అక్కడ కంకర రాళ్ళున్నాయి. వాటి మీద పోవటంతో ఈయన పడ్డాడు. ఆ పడటంతో బండి ఈయన ఒక రకంగా ఆల్కహాలిక్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈయన పడిపోవటం, దాంతో పాటు ఈయన మీద బండి పడటం ఇలా జరిగింది అనేది వాళ్ళు క్లియర్‌గా వెల్లడించటం జరిగింది. కానీ ఇక్కడితో ఈ ఇష్యూని వదిలేసి దీన్నే పట్టుకొని ఇంకా అనుమానాలు రేకెత్తే విధంగాను, ఇంకో విధంగాను ఎవరు మాట్లాడితే మేము కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలియజేయడం జరిగింది పోలీసు వారు. అలానే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫస్ట్ నుంచి ఈ విషయం మీద వాళ్ళు ఎవరి మీద కేసు పెడతాం గానీ, అనుమానాలు ఉన్నాయని గానీ వాళ్ళెప్పుడు తెలియజేయటం ఇంతవరకు జరగలేదు. ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులైనా గానీ. ఇప్పుడు గూడా వాళ్ళు పోలీసు ఎంక్వైరీ మీద మాకు నమ్మకం ఉంది. అదొచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టుగా వాళ్ళు క్లియర్‌గా చెప్పటం జరిగింది. ఇప్పుడు ఎవరైనా పాస్టర్ ప్రవీణ్ గారి వాళ్ళ బ్రదర్ గాని, వాళ్ళ వైఫ్ గాని వాళ్ళు ఆ విధంగానే మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు పోలీస్ ఎంక్వైరీకి మేము పూర్తిగా సంతృప్తి చెందాము. పోలీసు వారు క్షుణ్ణంగా క్లియర్‌గా దీన్ని ఎంక్వైరీ చేయటం బాగుంది. మేము సాటిస్ఫై అయ్యాము అనే విషయంతో వాళ్ళు గనక ఒక స్టేట్మెంట్ ఈ విషయాన్ని ఇంకెవరు ఇష్యూ లాగా దీన్ని మాట్లాడొద్దు అనేది గనక వాళ్ళు తెలియజేస్తే, ఇక ముందు ముందు ఇటువంటివి మాట్లాడి ఏదో లబ్ధి పొందుదాం అనుకునే వాళ్ళకి గూడా వాళ్ళకి ముందు వాళ్ళకు బంధం వేసినట్టుంటుంది. వాళ్ళని చేతులు కాళ్ళు కట్టేసినట్టు ఉంటుంది అని అభిప్రాయంగా ఉంది చాలా మందికి. అలానే ఈ ఇష్యూని ఆయన చనిపోయిన తర్వాత మేమేదో జ్ఞాపకార్థ కూటమి పెడతాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అని చెప్పి చాలా మంది పాస్టర్లు ఇప్పటికే వాటిని ఈ చందాలు వసూలు చేసి పోగు చేసుకొని వాటిని పెట్టకుండా కూడా క్యాన్సిల్ చేయటం. కొంతమంది ఏదో చందాలు కండక్ట్ చేయటం, ఇటువంటివి కూడా చేయటం. ఇవన్నీ మనం చూసాము. దీన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీ బయటకొచ్చి ఇటువంటివి కూడా ఖండిస్తే బాగుంటుంది. అలానే ఈ సంఘటనకి సంబంధించి, ఆయన మృతికి సంబంధించి ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేసి అందరూ వర్గాలు లేకపోతే మతాల మధ్య ఇది చిచ్చులాగా వీటిని ఉపయోగించుకోకుండా ఎవరు ఉంటే ఇక ముందులాగా వాళ్ళ మీద వీళ్ళ మీద అబాండా లేకుండా ఎవడి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. పోలీసులు దీనికి ఒక కంక్లూజన్ ఇచ్చారు. ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి పోలీసు వారి ఎంక్వైరీకి వాళ్ళు 100% ట్రాన్స్పరెంట్‌గా ఎంక్వైరీ జరిగే విధంగా, అలానే ఉన్న వాస్తవాలు బయటకి చెప్పే విధంగా ప్రభుత్వం వాళ్ళకి పోలీసు వారికి కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వటము, దాన్ని నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయటానికి వాళ్ళు ప్రభుత్వ ఆదేశాలు గాని, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయటం. మొత్తం ఈ నేపథ్యంలో కేసు ఇప్పటికైతే ఒక పూర్తి స్థాయిలో కంక్లూడ్ అయింది. ఇక ఈ ముగింపు దశకి అయిపోయిన తర్వాత ఒక విషయం క్లియర్‌గా మనకి అర్థమైపోయిన తర్వాత ఇక దీని గురించి చర్చలు, వాదనలు, ఆరోపణలు ఇవన్నీ మానేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నాము. అందరూ అదే కోరుకోవాలి. మతాల మధ్య గొడవలు ఇటువంటి సంఘటనలు తీసుకొని లబ్ధి పొందే విధంగా ఎవరు ప్రవర్తించడం కూడా తప్పు. అవి కూడా మానుకొని కొంతమంది రాజకీయంగా ఎదుగుదాం దీన్ని పెట్టుకోనని ప్రయత్నించిన ఒక పాస్టర్ ఇప్పుడు రిమాండ్‌లో ఉండటం ఇవన్నీ మనం చూసాము. అందుకని ఇటువంటివి పెట్టుకొని ఒక రకంగా శవాల మీద పేలాలు ఏరుకునే విధమైన ఇటువంటి ఆలోచనలు ఇవి మానుకొని స్వశక్తితో ప్రజలకు ఏదైనా సేవ చేసి దాని ద్వారా రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి విషయాలను శవ రాజకీయాలు చేసుకొని పాలిటిక్స్‌లో ఏదో బాగుకుందాం అనుకుంటే ఇలాంటి గతే పడుతుందని ఇంకొకసారి గుర్తుంచుకోవాలి. అలానే రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా దీని మీద అనుమానం లేదు మాకు. అది ఆయనకి యాక్సిడెంటల్ డెత్ అదే అని ఆయన చెప్పడం కూడా మనం చూసాం. అలాంటి వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఉన్న వాస్తవాన్ని మాట్లాడటం, ఆయన కూడా కొంతమంది పాస్టర్లను విమర్శించడం, అట్లనే పాస్టర్లు అందరూ మూకుమ్మడిగా ఆయన్ని విమర్శించడం, అలానే ఈ పాస్టర్లు కూడా కొంతమంది ఆయన మీద కేసులు పెడతాం ఈ విషయం మీద, ఇటువంటివి కూడా చూసాము. కాబట్టి ఈ మొత్తం సంఘటనలో ఏది వాస్తవం అనేది బయటపడింది కాబట్టి ఇక అందరూ సంయమనం పాటించి ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మేలు.